స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక అద్భుతమైన జర్నలిస్టు, ఒక సోషల్ కాన్షియస్, పొలిటికల్ కాన్షియస్ ఉన్న అమ్మాయి, ప్రగతిశీల ఆలోచనలు ఉన్న అమ్మాయి. వాళ్ళ కుటుంబం కూడా ఒక పొలిటికల్ కుటుంబం. శంకరన్న అటు పీడిఎస్ అధ్యక్షుడిగా పనిచేసినాడు, ఇటు పుస్తకాల షాప్ నిర్వహించి అందరికి కావాల్సిన ఫ్యామిలీ. స్వేచ్ఛ కూడా వేలాది మందికి తెలిసిన అమ్మాయి, మా అమ్మాయిగా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి అమ్మాయి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని భావించలేదు. ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ వ్యక్తిగత సంబంధాలలో వచ్చిన ఈ సమస్యల్లో నిజానికి షేర్ చేసుకునేది. ఏమైందో తెలియదు, కానీ ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నది. అదొక దురదృష్టకరం. ఆమె నిజంగా కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు. శంకరన్న అంటున్నాడు, చూద్దాం పూర్ణ అనే అతను అది ఇది అని. అది చూద్దాం, అది వాస్తవాలు తెలిసినప్పుడు మాత్రం ఒకవేళ ఉంటే మాత్రం విడిచిపెట్టేది లేదు. మా యూనియన్తో చివరిదాకా కొనసాగిన అమ్మాయి ఆమె, మాతో ఉన్న అమ్మాయి కనుక తప్పనిసరిగా ఏమైనా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.